ఇది బాగుందా? ఇవాళ అయితే నేను మీకు 10 మినిట్స్లో ఈజీగా టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి అయితే చెప్పేస్తున్నాను. ఇన్స్టెంట్ పికిల్ ఇది. బ్యాచిలర్స్ అయినా, న్యూలీ మ్యారీడ్ అయినా ఎవరైనా సరే చాలా ఈజీగా, చాలా టేస్టీగా, అసలు ఆవకాయకి ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా సూపర్గా ఉంటుంది. వీడియో అనేది మొత్తం చూడండి, ఎక్కడ మిస్ చేయొద్దు. వీడియో లెంత్ చాలా చిన్నదే కదా, నేను ఫాస్ట్గా అయితే షేర్ చేస్తాను. మీరు ఫస్ట్ మామిడికాయ ముక్కలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకొని తాలింపు దినుసులు వేసుకొని కొంచెం పసుపు, కారం ఉప్పు మాత్రం ఎక్కువ పడుతుంది. కారం అనేది ఆయిల్లోనే వేసుకొని కొంచెం సేపు ఉంచుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది, చాలా బాగుంటుంది. కానీ ఉప్పు కారం మాత్రం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే మామిడికాయ ముక్కలకి పులుపు ఉంటుంది కదా, అందుకని. ఆల్రెడీ మ్యాంగో సీజన్ అయిపోయింది, ఇంకా మ్యాంగో పచ్చడి పట్టుకోలేకపోయాము అని బాధపడాల్సిన అవసరం ఏం లేదు. ఈ రెసిపీ అనేది మీరు ట్రై చేసి చూడండి. నేనైతే ఇదొక రెసిపీ, ఇంకొక రెసిపీ కూడా చెప్తాను పికిల్లో. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది మనం చేసుకోవడం కూడా చాలా సింపుల్, 10 మినిట్స్లో అయిపోతుంది. ఇంక ఇప్పుడు తాలింపు వేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలు అనేవి దానిలో వేసేసి ఒక 2 మినిట్స్ ఉంచుకొని బాగా కలిపేసి ఉంచుకున్న తర్వాత అదైతే మనం పక్కన పెట్టేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు ఇదైతే సెకండ్ టైప్ ఆఫ్ పికిల్. ఇది మనం ఊరికే కొంచెం ఒక 2 టైమ్స్ అలాగా మిక్స్ చేసుకుంటే కొంచెం మెత్తగా పేస్ట్లా అవుతుంది. ఇది ఒక టైప్ ఆఫ్ పచ్చడి. దీనికి కూడా ప్రొసీజర్ అయితే సేమే. తాలింపు దినుసులు ఉప్పు కారం పసుపు చెప్పినట్టు, కారము ఉప్పు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాత కూడా మీకు ఒకవేళ తగ్గినట్టు అనిపిస్తే కనుక మళ్ళీ మీరు వేసుకోండి, కానీ ఫస్ట్ ఎక్కువ వేసుకోవడం బెటర్. గొడ్డు కారం అది యూజ్ చేయడం ఇంకా బెస్ట్. అప్పుడు టేస్ట్ అనేది మనకి యాజ్ ఇట్ ఈస్గా ఆవకాయలాగే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇది కూడా అంతే సేమ్. ఇంకా ఉప్పు కారం పసుపు వేసేసి బాగా కొంచెం అది ఫ్లేవర్ వచ్చిన తర్వాత ఆ ముక్కలు అనేవి తీసుకొని మనం వేసేసి ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలి. ఇది ఇందాటిదైతే అది ఇంకంతే పికిల్ అయితే రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్స్లో షేర్ చేయండి. నా వీడియో కనుక ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ రెసిపీ మా అత్తయ్య చెప్పారు నాకు, నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మా అత్తయ్య బ్యాక్గ్రౌండ్లో చెప్తూ ఉన్నారు, నేను చేస్తూ ఉన్నాను. టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందని చెప్పారు. నేను ఫైనల్గా ఎలా ఉంది ఏంటనేది కూడా మీకు రివ్యూ అయితే ఇస్తాను. ఓకేనా? ఇంక ఇదంతా బాగా కలిపేసుకొని ఇది మాత్రం ఒక 10 మినిట్స్ ఉంచుకోండి. 10 మినిట్స్ ఉంచుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసుకొని చక్కగా అన్నంలో కలుపుకొని అయితే మనం తినేసేయచ్చు. అసలు చూసారా ఎంత బాగుందో, యాజ్ ఇట్ ఈస్గా ఆవకాయ పచ్చడిలాగే ఉంది కదా. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, తినాలనిపిస్తుంది కదా. వచ్చేయండి మా ఇంటికి, అందరు తినేసేయండి. ఇంక ఇదైతే మనము బయట అయితే కనుక ఒక 10 డేస్ వరకు బయటే స్టోర్ చేసుకోవచ్చు, బయటే ఉంటుంది, పాడవదు. లేదు మీరు ఇంకా 1 మంత్ అట్లా ఉంచుకోవాలంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ పైనే ఉంటుంది. టేస్ట్ అయితే మాత్రం ఏమాత్రం అసలు రాజీ పడేదే లేదండి, తగ్గేదేలే అన్నట్టుగా ఉంటుంది టేస్ట్ మాత్రం. ఇది 2 టైప్స్ ఆఫ్ పచ్చళ్ళు. ఇది ఫస్ట్ సెకండ్ ప్రొసీజర్లో చేసిన ఇది నేను కలిపేసి ఇప్పుడు మా అత్తయ్యకి ఇస్తాను. మా అత్తయ్య టేస్ట్ చేసి చెప్తారు నేను ఎంత బాగా రెసిపీ చేశానని. మా అత్తయ్య రెసిపీ కదా, సో అందుకని నేను టేస్ట్ చేయట్లేదు. మా అత్తయ్య చేసినట్టే వచ్చిందా లేదా అనేది మా అత్తయ్యకి టేస్ట్ చూపిస్తున్నాను అనమాట. ఇంక ఇప్పుడు మా బాబాయ్ ఏమో ఏం చేస్తుందా నాయనమ్మ అన్నట్టు చూస్తున్నాడు. మా అత్తయ్యకి అయితే బాగా నచ్చింది, బాగుంది అని చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ టైం చేసాం కదా, ఇప్పుడు అది కలిపేసి ఇద్దాము. ఇంక ఇదానే అండి రెసిపీ. చాలా ఈజీగా, చాలా టేస్టీగా, సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మాత్రం ఎలా ఉందనేది మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ ఉన్నాయి నా ఛానల్లో, అన్నీ చూడండి. నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.